వీడియోలో స్కూల్ యూనిఫామ్ కాలర్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడైతే మనము తీసుకున్న క్లాత్ని నేను చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు మన వైపు క్లోజ్ చేసి ఉండాలి, మనకి ఆపోజిట్లో ఓపెన్ చేసి ఉండాలి. ఇప్పుడైతే మనము నెక్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను మీకు నెక్ మార్కింగ్ అంతా కూడా వేరే పేపర్ మీద చేసి చూపిస్తున్నాను. దాని మీద ఏ విధంగా అయితే చేసుకున్నామో అలానే ఈ డ్రెస్ మీద కూడా చేసుకోవాలి. దీని మీద మార్కింగ్ కనిపించట్లేదండి, అందుకని చెప్పి నేను పేపర్ మీద చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నెక్ వెడల్పుకి 2.5 ఇంచెస్ దగ్గర క్లోజ్ చేసి ఉన్న వైపు నుంచి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్క్ దగ్గర నుంచి షోల్డర్ కోసం 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ అలానే బ్యాక్ నెక్ రెండు కూడా దీని మీదే మార్క్ చేసుకుందాము. ఇప్పుడైతే మనము బ్యాక్ నెక్ కోసము పైనుంచి 3/4 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ మార్క్ నుంచి ఈ మార్క్కి నేను చూపిస్తున్న విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ మనము పైనుంచి 3 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్క్స్ని కూడా మనము స్క్వేర్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ స్క్వేర్లో మనము ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము రౌండ్ షేప్ మార్క్ చేసేటప్పుడు మరీ డీప్ రౌండ్ చేయకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము హ్యాండ్ డౌన్ పైనుంచి 7 ఇంచెస్కి మార్క్ చేసుకుందాము. ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా స్క్వేర్లా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, సెంటర్ నుంచి 1 ఇంచ్కి మనము మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని మనము ఈ మార్క్ దగ్గర కర్వ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము హ్యాండ్కి పై వైపున 1 ఇంచ్ కిందకు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి నెక్ మార్క్ ఉంది చూడండి, అక్కడికి నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా లైన్ మనము మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అంతా కూడా మనకి కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వైపు మాత్రమే 1 ఇంచ్ లోతు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే చేసుకోవాలండి. కాకపోతే ఇక్కడ నేను మొత్తం ఫ్రంట్ బ్యాక్ కలిపి చూపిస్తున్నాను కాబట్టి దీని మీదే చేస్తున్నాను. ఇలాగైతే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము కట్ చేసుకుందాము. మనము కట్ చేసుకునేటప్పుడు మాత్రము ఫస్ట్ మార్క్ చేసుకున్న చూడండి, అది కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుని బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వైపున లోతుకి ఇంకొక మార్క్ చేసాను చూడండి, అది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే కట్ చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడైతే మనము కట్ చేసుకుందాము. ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు చూడండి, ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ వైపున, అక్కడ కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత షోల్డర్స్ దగ్గర, ఆ తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాము. కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ వైపున మనము లోతు మార్క్ చేసుకున్నాం చూడండి, అదైతే ఇప్పుడు కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చూడండి, మనము ఫ్రంట్ ఓపెన్ తీసుకోవాలి కదా, దానికోసము ఈ నెక్ చివరి నుంచి అంటే కింద వైపున అక్కడి నుంచి ఓపెన్ కోసము 6 ఇంచెస్కి మనము మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనము ఓపెన్ చేసుకుందాము. ఓకేనండి, ఇప్పుడు నేను దీని మీద ఏ విధంగా అయితే మార్క్ చేసి కట్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా క్లాత్ మీద కూడా మార్క్ చేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కింద వైపున బ్యాక్ పార్ట్ పెట్టాను, అలానే పై వైపున ఫ్రంట్ పార్ట్ పెట్టాను. ఇలా పెట్టినప్పుడు మనకి హ్యాండ్ దగ్గర చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్కి లోతు కట్ చేసుకున్నాం కదా, ఆ డిఫరెన్స్ అయితే ఇక్కడ తెలుస్తుంది. ఓకేనండి, మనము పేపర్ మీద ఏ విధంగా అయితే మార్క్ చేసి కట్ చేసుకున్నామో సేమ్ అలానే ఇక్కడ క్లాత్ మీద కూడా మార్క్ చేసి కట్ చేసుకున్నాము. ఇప్పుడైతే మనము కాలర్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడైతే చూడండి, ఫ్రంట్ సైడ్ మనం ఓపెన్ తీసుకున్నాం కదా, ఆ ఓపెన్కి కింద వైపున ఇప్పుడైతే నేను చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ కూడా క్రాస్గా లైన్ మార్క్ చేసుకోవాలి చిన్నగా.
ఈ విధంగా 2 సైడ్స్ మార్క్ చేసుకున్న తర్వాత అదైతే మనము కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది మనము స్ట్రైట్ గా వచ్చేలా పెట్టుకుందాము. పెట్టుకుని పైనుంచి కింద వరకు ఎంత లెంత్ ఉందో దానికి సరిపడే విధంగా మనము స్లిట్స్ వేసుకోవడం కోసము ఈ విధంగా క్లాత్ కట్ చేసుకోవాలి. అలానే దీని వెడల్పు 2.5 ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని మనము ఓపెన్ చేసుకున్న దగ్గర డ్రెస్కి కింద వైపున పెట్టుకుని ఈ విధంగా పైనుంచి కింద వరకు స్ట్రైట్గా మనము జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనము జాయిన్ చేసుకునేటప్పుడు కట్స్ పెట్టుకున్నాం చూడండి, అక్కడికి వచ్చేసరికి మనము కరెక్ట్గా కట్స్ చివరి నుంచే స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ చివరిని ఇలాగ ఫోల్డ్ చేసుకుని ఖర్చు మీదకి వచ్చేలా పెట్టుకుని చివరిన మనము స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనము వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒకదాని మీదకి ఒక స్లిట్ వచ్చేలాగైతే ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడంతోనే కింద వైపున మనకి సెట్ చేసుకోవాల్సిన పని లేకుండా దానికైతే వీ షేప్ కూడా వస్తుంది. అక్కడైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఒక లైన్ డ్రా చేశాను కదా, అలాగ డ్రా చేసుకుని అక్కడి నుంచి మనము స్టిచ్ వేసుకోవాలి. కింద వీ షేప్ అంతా కూడా స్టిచ్ వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల కింద మనకి జాయింట్ అయ్యి ఇవి 2 స్లిట్స్ కింద మనకి సపరేట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ వెనక వైపు పైకి ఉండేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకుని మనము 2 సైడ్స్ కూడా షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫ్రంట్ స్లిట్స్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ సెంటర్కి ఈ విధంగా ఈక్వల్గా పట్టుకోవాలి. ఈ ఫ్రంట్ స్లిట్స్ స్టార్టింగ్ నుంచి బ్యాక్ నెక్ సెంటర్ మనము ఎంత పొడవైతే ఉందో దాన్ని మనము కాలర్ పొడవు కింద తీసుకోవాలి. ఇప్పుడు మనము కాలర్ కోసం తీసుకున్న క్లాత్ని నేను చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత క్లోజ్ చేసున్న వైపు నుంచి నేను చూపిస్తున్న విధంగా ఏ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఫ్రంట్ స్లిట్స్ ఉన్నాయి చూడండి, దానికన్నా కొంచెం ముందుకు మనము కాలర్ లెంత్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ముందుకు ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఖర్చులోకి పోతుంది కదా, దానికోసం కొంచెం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వెడల్పు కోసము 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము స్క్వేర్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకుందాము. ఇలా డ్రా చేసుకుని ఓపెన్ ఉన్న వైపు చూడండి కొంచెం కవ్ షేప్ వచ్చేలాగా అయితే మార్క్ చేసుకుందాము. ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడైతే ఇది మనము కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఇది ఎలాగైతే కట్ చేసుకున్నామో అలానే కాలర్ కోసం తీసుకున్న క్లాత్ని 2 లేయర్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. దానికోసం ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్ని ఫస్ట్ అయితే ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకున్నాను. ఇలా వేసుకుని మనం కట్ చేసుకున్న కాలర్ని దీని మీద అయితే పెట్టుకోండి. పెట్టుకుని కింద వైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా అయితే ఉంచుకోవాలి. మిగిలిన సైడు అలానే పైన కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలాగైతే ఉందో అలా కట్ చేసుకోండి. ఓన్లీ కింద వైపు మాత్రమే మనము కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ కింద 2 లేయర్స్ కూడా సపరేట్ చేసుకుందాము. చేసుకుని ఒక లేయర్ మీద ఈ వైట్ కలర్ది పెట్టుకుని ఈ సైడ్ నుంచి పై వైపున అయితే జాయిన్ చేసుకుందాము. ఈ విధంగా మనము పై వైపున ఈ రెండింటిని జాయిన్ చేసుకున్న తర్వాత కింద వైపున ఎక్స్ట్రాగా ఉంది చూడండి, దాన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకుని పెద్ద నెంబర్తో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని మనము ఇంకొక లేయర్ ఉంది కదా దాని మీద ఈ విధంగా పెట్టుకోవాలి. పై వైపున ఈ 2 కూడా మనకి ఈక్వల్గా ఉండేలా పెట్టుకోవాలి. అలానే కింద వైపున ఎక్స్ట్రాగా ఉండేలా పెట్టుకుని పై వైపున అయితే మనము జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము చివరి వరకు జాయిన్ చేసుకున్న తర్వాత టక్స్ పెట్టుకుందాము. టక్స్ పెట్టుకుని ఈ కాలర్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుని పై వైపున మనకి పైకి లేవకుండా స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు మనము ఈ కాలర్‌ని ఈక్వల్‌గా ఫోల్డ్ చేసుకొని సెంటర్‌లో టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని డ్రెస్‌కి ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాము. మనము కాలర్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు డ్రెస్ బ్యాక్ సైడ్ పైకి ఉండేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నెక్ సెంటర్ అలానే కాలర్ సెంటర్ 2 కూడా ఈక్వల్‌గా వచ్చేలాగా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కాలర్‌ది ఒక లేయర్ ఉంది చూడండి, ఫోల్డింగ్ వేయకుండా ఉంది కదా! ఆ లేయర్‌ని మనము సెంటర్ నుంచి ఫస్ట్ ఒక వైపుకి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఒక వైపుకి జాయిన్ చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి ఇంకొక వైపుకి మనము కాలర్‌ని జాయిన్ చేసుకోవాలి. ఇలాగా బ్యాక్ సైడ్ జాయిన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత డ్రెస్‌ని పై వైపుకైతే రివర్స్ చేసుకుందాము. రివర్స్ చేసుకొని ఇప్పుడు ఈ కాలర్ పై వైపు ఉంది చూడండి, దాన్ని లోపలికి కొచ్చి పెట్టేసుకొని ఈ కాలర్ చివరన మనము స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనండి. కాలర్ స్టిచ్చింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే షేర్ చేయండి.